అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే క్యాప్ స్టిచ్చింగ్ వీడియో అండి. నేనైతే క్యాప్ స్టిచ్ చేశాను. సో వీడియో చూసి మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇంకా మనం ప్యానల్స్ అయితే 12 ఉన్నాయి కదా. సో ఒక 6 దాంట్లకు మనం క్యాన్వాష్ అయితే ఇలా అంటించుకోవాలి. క్యాన్వాష్ అంటించుకున్న దాంట్లను ఫస్ట్ ఇలా అయితే కనుక ఒక దాని మీద ఒకటి రైట్ సైడ్ పెట్టుకొని ఇలా అయితే కనుక మనం స్టిచ్ చేసేసుకోవాలి. వీడియోలో క్లియర్గా ఉందండి. సో మీరు ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత దీనిపైన ఒక కుట్టేసుకోవాలి. ఇలా మనం నెక్ అట్లా స్టిచ్ చేసుకుంటాం కదా. సో అదేవిధంగా ఇలా మనం 12 ప్యానెల్స్ని 6 ప్యానెల్స్ సపరేటు 6 ప్యానెల్స్ సపరేటు స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను ఒకటి ఫైల్ అట్ట తీసుకున్నాను. దానికి వెడల్పుకు 4.5, హైట్కి వచ్చేసి 3.35 ఇంచు తీసుకున్నాను. ఇలా 3.35కి మళ్ళీ మధ్యలో 2.5కి ఒక మార్కింగ్ చేసుకొని నేను ఒక షేప్ లాగా డ్రా చేసుకున్నాను కదా. సో అలా డ్రా చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. వీడియో కొంచెం ఫాస్ట్గానే ఉందండి. సో మీరైతే కనుక కొంచెం గమనించుకొని ఇలా అయితే కనుక మళ్ళీ క్లాత్ మీద పెట్టి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచి మనం ప్యానెల్స్ ఎలా కట్ చేసుకున్నామో క్యాన్వాష్ కంటే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా, అలా క్లాత్ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది కదా. సో అలా ఇంకా మళ్ళీ అది స్టిచ్ చేసి రివర్స్ చేసిన తర్వాత అట్ట అనేది దాని లోపలికి పెట్టేసి మనము దానికి దగ్గరగా కుట్టు వేయాలి, అట్ట పక్కకు జరక్కోకుండా. అలా కుట్టిన తర్వాత దాన్ని క్యాప్ మీద పెట్టి క్యాప్కి సెంటర్ పాయింట్, దానికి సెంటర్ పాయింట్ని చూసి ఇలా నేను వీడియోలో చూపించినట్టయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకొక క్యాప్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని తెచ్చి ఇలా రివర్స్లో పెట్టేసుకొని మనకి ఆపోజిట్లో స్టిచ్ చేసుకోవాలి. దీనికి కొంచెం ఏదో ఒక వైపు కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. అలా గ్యాప్ పెట్టుకున్న దాంట్లోంచి మనం టోపీ మొత్తాన్ని రివర్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. సో రివర్స్ చేసుకున్న దానిపైన మళ్ళీ మనం ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్యాప్ అనేది లోపలికి మర్చి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ప్లస్ మైనస్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం యూ షేప్లో అయితే కట్ చేసుకున్నాం కదా, అక్కడైతే ప్లస్ మైనస్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. నేను 4 ఇంచు పొడవు 2 ఇంచు వెడల్పుతో క్లాత్ తీసుకొని చుట్టూ అంచులు కుట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు. సో ఇదే అండి స్టిచ్చింగ్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా, అర్థమైందని అనుకుంటున్నా. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయిందండి. నా దగ్గర బటన్ లేదు. సో దూదితో అయితే నేను దీన్ని చేత్తో కుట్టేశాను. మీ దగ్గర బటన్ ఉంటే బటన్ యూస్ చేసి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.